ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అనుకూల దైవం ఏమిటి, అలాగే 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఇక ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహిణులు ఆనందకర వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అనుకూల దైవం మహాగణపతి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా గృహిణులు ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. బంధుప్రీతి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. పారిశ్రామిక రంగం వారు అనువైనటువంటి మార్గాలు ఆర్థిక పరంగా అన్వేషించగలుగుతారు. విద్యార్థులు గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్మిక రంగం వారికి కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి క్రమక్రమంగా తొలగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా కొనసాగుతాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు ఉపకరిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంగా వాటిని పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి
ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. సినీ రంగం వారికి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తే విద్యాలాభం చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలు తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహిణులు ప్రారంభించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విజయ పరంపర ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. అవకాశాలు కూడా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని కార్మిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తిలో అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు వికటిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అసహన పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలను తెచ్చిపెడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులు శ్రమతో మాత్రమే రాణించగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మానసిక ధైర్యం కూడా తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు గృహిణులకు ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలని వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ప్రాధాన్యతని పెంచుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను గృహిణులు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం కొనసాగుతుంది. ఆరోగ్య ప్రతికూలత కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అసహన పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ప్రోత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అవకాశాలు కార్మిక రంగం వారికి దగ్గరవుతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి. అనుకూల దైవం మహాకాళి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కావటానికి ప్రతి గృహిణి, ప్రతి ఇంటి యజమాని, గృహంలో నివసించేటువంటి వారు పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలతో పాటు దైవ ఆరాధనా తత్వంలో దాగిన విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు అందరూ కూడాను తెలుసుకోవటం మంచిది. ఇంటిలో ప్రతినిత్యం కూడా ఉదయం, సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన చేసేటువంటి సంప్రదాయం తప్పనిసరిగా పాటించినట్లయితే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతి అంటూ దీపాలు గనక వెలిగించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంటి ప్రాంగణం ముందు భాగాన ఉన్నటువంటి షో లైట్లు దగ్గర నుంచి ఇంట్లో ఉన్న అన్ని లైట్లు కూడాను సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా వెలిగించాలి. కొద్దిసేపు ఉంచిన తరువాత అవసరమైన వాటిని ఉంచి మిగతా వాటిని స్విచ్లు ఆర్పివేయవచ్చు. ఈ విధంగా ప్రతినిత్యం గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ తత్వం మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి శుభతత్వాన్ని ప్రసాదించేటువంటి ఏనుగులు తొండాన్ని ఊర్ధ్వంగా ఎత్తినటువంటి దీపపు సమ్మెలో మీ ఇంటిలోని దేవతా మందిరం వద్ద దీపారాధన చేసేటువంటి సాంప్రదాయాన్ని గనక మీరు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలని మీరు సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష, ఏకాక్షి నారికేళం, కస్తూరికాయ ఈ మూడు చాలా విశిష్టవంతమైనటువంటి దైవీ సంబంధమైన వస్తువులు. ఈ వస్తువులు ఏ ఇంట అయితే ఉంటాయో ఆ ఇంట సిరుల తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది. మారేడు దళం ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు భాగాన గంధంతో అలంకరించి గనక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి
తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మీ ఇంట్లో కేవలం ఒక లక్ష్మీదేవి ఫోటోనే ఉండకూడదు, దానికి తోడుగా పక్కనే గణపతి ఫోటో కూడా ఉండాలి. లక్ష్మీ గణపతి ఆరాధన విశిష్టవంతమైనటువంటి కటాక్ష సిద్ధిని, ఎటువంటి రుగ్మతలు లేకుండా మీరు సంపాదించిన ధనం పరిపూర్ణంగా మీరు సద్వినియోగం చేసుకునేందుకు గణపతి సహకరిస్తాడు. అందుచేత లక్ష్మీ గణపతి యొక్క ఫోటో ప్రతి గృహంలోనూ ప్రతి మందిరంలోనూ కూడా ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకం. పవిత్రవంతమైనటువంటి ప్రభావాలు, దేదీప్యవంతమైనటువంటి మనోభావాలు, గోమాత సేవలు ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా సహకరిస్తాయి. ప్రతి శుక్రవారం కూడాను గోశాలకు వెళ్ళి అక్కడ గో సేవ చేసుకొని గోమాత పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి, గోవు యొక్క ముఖానికి కూడా పసుపు కుంకుమ వ్రాసి, అరటి పండ్లు, పచ్చగడ్డి మొదలైనవి గనక ఆ గోవుకు సమర్పించి నమస్కృతాంజలి గనక గడించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మీ ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు గనక ఉన్నట్లయితే ఆ చెట్టు మహాలక్ష్మమ్మ తల్లిగా భావన చేస్తూ ఆ చెట్టుకి తప్పనిసరిగా పసుపు బాగా వ్రాసి, కుంకుమ పుష్పాలు అలంకరించి ధూపాన్ని సమర్పించటం ప్రతి శుక్రవారం చేయటం సర్వత్రా కూడాను సిరివాస్తురీత్యా లక్ష్మీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు నాంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ గృహ ప్రాంగణంలో ఇంటి బయట రెండు వైపులా కూడాను కృష్ణ తులసి, విష్ణు తులసి అనేటువంటి తులసి మొక్కలను నాటి నిత్యం కూడా వాటికి నీరు గనక పోసి నమస్కృతాంజలి గనక గడించినట్లయితే లక్ష్మీ ఆగమన సిద్ధి కలుగుతుంది. మీ ఇంటి పెరటిలో అరటి చెట్లు గనక ఉన్నట్లయితే మంగళవారం నాడు అరటి చెట్టు వద్ద ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఉంచి అక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేసి హనుమంతునికి ప్రీతివంతమైనటువంటి అప్పాలు నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే మీ గృహంలోకి ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండా సత్వరమే కార్యసిద్ధిని సాధించడానికి, లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి సిరివాస్తురీత్యా పాటించవలసినటువంటి ముఖ్య నియమంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. మీ గృహ ప్రాంగణంలో దానిమ్మ చెట్టు గనక చక్కటి కాయలు కాసినట్లయితే ఆ కాయలను సేకరించి ప్రతి శుక్రవారం కూడాను దానిమ్మ గింజలు, తేనె కలిపి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి గనక నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహానికి పట్టి తీరుతాయి సుమా. గంధం చెక్క గనక ఉన్నట్లయితే ఆ గంధాన్ని చక్కగా అరగదీసి సానపైన ఆ గంధాన్ని తీసుకొని లక్ష్మీదేవి యొక్క నుదుట, చేతులకు, పాదములకు వ్రాసి గంధాభిషేకాన్ని గనక శుక్రవారం నాడు శ్రీ సూక్త పఠనంతో గనక నిర్వహించినటువంటి గృహంలో లక్ష్మీదేవి సకల సౌభాగ్య సంపదల్ని కూడాను ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇది శ్రీవాస్తురీత్యా ప్రతి మహిళ కూడాను గుర్తిరగవలసినటువంటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో
वेङ्कटेशः शिरोवतु। प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः। श्रीश्रीनिवासं शेषाद्रिवासं गोविन्दाय नमः श्रीवेङ्कटेशं। गोपालाय नमः श्रीवेङ्कटेशं। देवाय नमः श्रीवेङ्कटेशं। केशवाय नमः श्रीवेङ्कटेशं। ॐ नमो तिरुमलेशाय। हरिः ॐ। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिम् विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उतामृतत्वस्येषा नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागिश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्भविः सप्तास्यासन् परिधयः 3 समिधः कृताः देवा यद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्याऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् पशुभिस्तागिश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः प्रतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहू का भूरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यकृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुम् शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे
सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाण अमुम् मनिषाण सर्वम् मनिषाण ॐ भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षम् महित्वा उपस्तेते देव्यदितेऽग्निमन्नादामन्नाद्यायादधे आयङ्गौ पुश्चिरक्तमेदशनम् मातरम् पुनः पितरम् च प्रयन्सुवः त्रिगुंसिद्धाम विराजति वाक्पतङ्गायसि श्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणातपानन्त्यश्चरति रोचना यख्यन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परोमपमन्युनायदवर्त्य सुकल्पमग्ने तत्तव पुनस्त्वोदीपयामसि यत्ते मन्योपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समारभन् मेदिने देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणे देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री अहनो देवी मह्यङ्गी महोधरणी महोत्यधिष्ठतु शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इन्द्रपत्ने व्यापिने सरसिजैः वायुमती जलशयने स्वयन्था राजा सत्यन्तो परिमेदिने सोपरिधतङ्गाय विष्णुपत्नीम् महीम् देवीम् माधवीम् माधवप्रियाम् लक्ष्मीम् प्रियसखीम् देवीम् नमाम्यच्युतवल्लभाम्
धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषाणम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रमोदिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवेजुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्ति तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्ठामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसगः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे च्युत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वाराम् दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहे पशूनाम् रूपमन्नस्य महिष्ये श्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् यक्करिणीम् यष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिप्रयतो भूत्वा जुहुयादाज्वमन्वहम् श्रियः 15 च श्रीकामः सततम् जपेत् पद्मानने पद्म ऊरू पद्माक्षे पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षीम् येन सौख्यम् लभाम्यहम्
अश्वदायी गोदायी धनदायी महाधने धनम् मे जुषताम् देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वादिगवेरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् धनमग्निर्धनम् वायुर्धनम् सूर्योधनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते ॐ नमो वेङ्कटेशाय
వెంకటేశాయ. లాలనుచును చేరు లలనలిరు గడలా లాలనుచును చేరు లలనలిరు గడలా బాలగంధవర గోపాల నిను చాల లాలనుచును చేరు లలనలిరు గడలా బాలగంధవర గోపాల నిను చాల లాలి 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 లాలి. ఉదుటు గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదుటు గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదిగి చెంపల కొప్పులుక్కింత వీగా ఉదిగి చెంపల కొప్పులుక్కింత వీగా నుదురు చెమటల నళికములు తప్పదోగా నుదురు చెమటల నళికములు తప్పదోగా లాలి 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 లాలి. జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా. ఆ శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలీభూతమా శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలీభూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా అరుదైన సృష్టికి ఆది మూలమా